ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క పరిశుద్ధ నామం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి మంచి వాక్యాన్ని, ప్రశస్తమైన వాక్యాన్ని, జీవము కలిగిన వాక్యాన్ని, జీవింపచేసే వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని మరి ధ్యానం చేసుకోవడానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఇగో గత దినంలో మరి ఆయనకు అన్యాయపు తీర్పు మరి ఎలాగ తీర్చారు అని మనం ధ్యానం చేశాం. ఇదిగో మరి ఆయనను 6 స్థలాలలో మరి అన్యాయంగా తీసుకెళ్ళి ఆ యొక్క అన్న యొద్ద, కైప వద్ద, మరి మహాసభ ఎదుటికి, మళ్ళా పిలాతు ఎదుటికి, హేరోదు ఎదుటికి, చివరిగా మళ్ళా పిలాతు యొద్దకే వచ్చి ఆయనకి శిక్ష విధించారు అని మనం నేర్చుకున్నాం కదా. అయితే ఈ రోజున ఆ శిక్షకి అప్పగించినప్పుడు మరి ఆయన కోసము ఆ సిలువలోని వాడిన కొన్ని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి కొంచెం తెలుసుకుందాం. మొదటిగా ఆయనకు ముళ్ళ కిరీటాన్ని వాడారండి. మత్తయి సువార్త 27-29లోని మరి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారంట. ఈ రోజున నీ తలంపులు, నా తలంపులు చెడిపోయినాయి. ఆ చెడిపోయిన తలంపులను బట్టి మన తలకు పెట్టాల్సిన ముళ్ళ కిరీటము ఆయనకి తలకి పెట్టారు. ఎందుకు అనంటే ఆ తలంపుల్లో నుంచి పుట్టిన ఆ యొక్క పాపపు శిక్ష ఆయన భరిస్తున్నాడు. ఈ ముళ్ళు ఎక్కడ పుట్టాయో గుర్తున్నాయా మీకు? గుర్తున్నాయా? అదిగో ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనంలో ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేశారో, ఎప్పుడైతే ఆదాము అవ్వ ఆ వద్దు అని తినవద్దు అన్న ఆ చెట్టు ఫలాన్ని తిన్నారో, తిన్న వెంటనే వారు మరి పాపంలో పడిపోయారు. అక్కడ జరిగిన అనేక సంఘటనలో ఒక సంఘటన ఏంటంటే నేల శపించబడింది. ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు నాట నుండి అది మొలిపించడం మొదలుపెట్టింది. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఏంటంటే శాపానికి గుర్తు ముళ్ళు. ఆ శాపంలో నుంచి పుట్టుకొచ్చినవే ముళ్ళు. ఈ రోజున ప్రతి ఒక్కరి జీవితంలోని ఉన్నాయి ముళ్ళు. మరి ఆ ముళ్ళను, ఆ మరణపు ముళ్ళను విరిచివేయడానికే ప్రభు వచ్చారు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే ఆయన నీ కోసం, నా కోసము ఆ ముళ్ళు ఎందుకు ధరించుకున్నాడు, ఆ ముళ్ళ కిరీటం ఎందుకు ధరించుకున్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మహారాజు, రారాజు. ఆయన అపరంజి కిరీటము మరి ధరించుకోవలసిన ఆ మహిమ కలిగిన రాజు నీ కోసము, నా కోసము ఆ కలువరిలోని ముళ్ళ కిరీటము ధరించిన మరి దీనుడుగా కనబడుతున్నాడు. ఈ ముళ్ళు దేనికి అంటే శాపానికి గుర్తు. నీ జీవితంలోని వచ్చిన ఆ శాపము, పాపం వల్ల వచ్చిన శాపము విరిచివేయడానికి, పాపపు ముళ్ళు విరిచివేయడానికి మరి ప్రభు గలతీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనములో ఇలా రాయబడి ఉంది. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. అలాగనే 14వ వచనంలో చూసినట్లయితే ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు. ఆ మ్రాను మీద వేలాడిన వాడు ఎవరునంటే మన ప్రభు. ఆ పక్కన దొంగలు కూడా వేలాడారే కదా అని ఒకవేళ మీరు అంటారేమో. వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి, తప్పును బట్టి, ఇబ్బందిని బట్టి, అది అప్పటి ప్రభుత్వానికి పెట్టిన ఇబ్బందిని బట్టి వారు వేలాడారు. కానీ నా ప్రభు, మీ ప్రభు ఎవరికి ఎప్పుడు ఏ హాని చేసినవాడు కాదు. ఆయనలో ఏ పాపము లేదు. కానీ ఆయన ముళ్ళ కిరీటం ఎందుకు ధరించాడంటే నీ శాపాన్ని, నా శాపాన్ని తీసివేయడానికి. రెండోదిగా ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. ఆ కొరడా ఎలా ఉంటుంది అంటే మరి ఆ కొరడా
చివరికి ఒక తాడుగా ఉండి ఆ తాడుకి మళ్ళా వేరే వేరేగాను కుచ్చులాగా మరికొన్ని తాళ్ళు ఉంటాయి. ఆ ప్రతి తాడుకి కూడా ఎముకలు కడతారు, కొన్ని వాటికి ఏమో ఇనప ముక్కలు కడతారు, మరి పదునైన మరి ఇనుప వాటిని కట్టి వాటితో కొడతారంటండి, కొరడాతో. ఈ మధ్య మీరు వినే ఉంటారు, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే ఒక సినిమా కొన్ని సంవత్సరాల క్రితం వచ్చింది. అందులో హీరోగా ఒక ఆయన నటించారు. ఆయన నటించినప్పుడు ఆయన క్రైస్తవుడేం కాదు, కాకపోతే స్ఫురద్రూపి, చక్కటి ఎత్తు, ఆజానుబాహుడు, అందంగా ఉన్నాడు. యేసు ప్రభువుకి వివరించుకోవడానికి లక్షణాలు ఎలాగైతే ఉన్నాయో అందుకు తగినట్టుగా కనిపించాడు. కనిపించడం బట్టి ఆ యొక్క సినిమా డైరెక్టర్ గారు ఆయనని తీసుకొని మరి ఆయన మీద ఆ సినిమా మొత్తం కూడా కేవలము 2 రోజుల కథనే తీసేశారు, 2-3 రోజుల కథనే తీశారు, మొత్తం చరిత్ర నేను తీయలేదు. ఆ కథలోని ఒక సన్నివేశం ఏంటంటే కొరడా దెబ్బలు తినాలి. ఒక దిమ్మకు కట్టారు, ఇనప గొలుసులేసి కట్టి, మరి ఒక బలమైన వాడు మరి ఆ యొక్క కొరడాను చూసి దాని అంచుల్ని చూసి బాగా పరిశీలన చేసి బలవంతటిని పుంజుకొని వేసి కొడతా ఉండడం అన్నది ఆ యొక్క దృశ్యాన్ని చిత్రిస్తున్నారు. అది చాలా బాగా వస్తుందంట ఆ దృశ్యం. ఆ దృశ్యానికి ముందు ఆయన శరీరము, ఆయన చర్మము చీలిపోకుండా ఉండాలని కృత్రిమమైన చర్మాన్ని పైన కప్పారంటండి. కృత్రిమమైన చర్మం, ఆయన చర్మం రంగులో కలిసిపోయేలాగున మరి ఆ మేకప్ ఆర్టిస్టులు చక్కటి చర్మాన్ని తొడిగారు ఆయనకి. ఆ చర్మం ఉంది కదా అని చెప్పేసి నటించే ఆ వ్యక్తి, కొరడాతో నటించే వ్యక్తి నిజంగానే బలంగా కొట్టాడంటండి. ఈయన నటిస్తున్నాడు కదా, ఈయన కూడాను ఆ చర్మం క్రింద మరి రక్తం వచ్చేలాగున కొన్ని మరి ఆ రక్తపు ప్యాకెట్లు పెట్టారు, లేదా ఆ రంగు ప్యాకెట్లు పెట్టారు. ఆ కొడతప్పటికి లాగుతప్పటికండి ఆ కండని లాక్కొచ్చిందంట ఆ కొరడ. నిజంగా నా ప్రభు కండని అలాగే లాగే ఆ కొరడాలు. నిజంగా నా ప్రభుని కొట్టినప్పుడు అవి లోతుగా వెళ్ళాయి, గుచ్చుకున్నాయి. ఆయన వీపు చాళ్ళుగా దున్నేసాయి ఆ కొరడాలు. ఆ కొరడ అంచులు, అల్లో ఆ యొక్క చివర్లు ఏవైతే ఉన్నాయో ఆ పదునైన ఎముకలు, ఆ పదునైన ఇనప ముక్కలు ఆ చర్మంలోని గుచ్చుకొని, ఎందుకంటే నా ప్రభు బలంగా ఉంటాడు. నా ప్రభు స్ఫురద్రూపి, అందమైన వాడు. ఆ అందమైన వాడి వీపుని కొట్టినప్పుడు అండి లోపలికి దిగబడి లాగేశారంట. ఆ శరీరం అంతా మొత్తము కైమ కొట్టినట్టుగా పీసులు అయిపోయిందండి. అదే సన్నివేశాన్ని ఇక్కడ చిత్రించినప్పుడు ఈయన కూడా కొట్టాడు. అలాగనే కొట్టినప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే పైన పూత చర్మం ఉంది కదా దానికి గుచ్చుకుంటుంది అనుకున్నాడు. కానీ అది కొట్టిన బలమైన దెబ్బ వల్ల నిజంగానే ఆయన చర్మం లోపలికి వెళ్ళి గుచ్చుకొని లాగితే నిజంగానే ఆయన యొక్క మాంసాన్ని కూడా లాక్కొచ్చిందంట. ఆయన రక్తం కారుతూ ఉంటే చాలా బాగా వస్తుంది సన్నివేశం అని అందరూ చప్పట్లు కొడుతూ ఆ యొక్క సన్నివేశం కోసం మరి అందరూ సంతోషిస్తూ ఉంటే కొంత సమయానికి ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. ఏ హీరో అయితే ఉన్నాడో ఆ హీరో స్పృహ తప్పి పడిపోయాడు. తర్వాత తెలిసిన సంగతి ఏంటంటే ఆ పూత చర్మము ఎలాగా ఊడిపోయింది, కానీ నిజమైన చర్మానికి వెళ్ళి దిగబడి లాక్కుంది. అప్పుడు ఆయన ఆ డైరెక్టర్ గారిని అడిగాడు, యేసు ప్రభుని ఇంతగా కొట్టారా? అవును, నేను మొత్తం చూపించలేకపోతున్నాను. ఆ 100%లోనూ నేను మహా అయితే ఒక 5-6% చూపించగలుగుతున్నాను. ఇంతకంటే ఎక్కువ హింసించారు ఆయన్ని అని చెప్పినప్పుడు ఆ హీరోగా నటించడానికి వచ్చిన ఆ వ్యక్తి మారు మనసు రక్షణ పొందాడు. ఇప్పుడు ఒక శుభవార్త ఏంటంటే ఆయన ఇప్పుడు ఒక మంచి దైవ సేవకుడిగా, సువార్థికుడిగా మారాడని ఆయన సాక్ష్యం. ఈ రోజున ఆయన శరీరము చాళ్ళుగా దున్నబడింది. ఎందుకు దున్నబడింది? ఎందుకు ఆయన అన్ని దెబ్బలు తిన్నాడు అంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనంలో ఏముందంటే మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత.
ఆ రోజున అలాంటి దెబ్బలు ఆయన తిని ఉండకపోతే ఈ రోజున మనం ప్రార్థన చేసినప్పుడు మనకి స్వస్థత కలిగేది కాదు. యేసు గాయముల వల్ల మనకి స్వస్థత. ఎప్పుడైనా నువ్వు ఎవరి కోసమైనా ప్రార్థన చేసినప్పుడు ఈ యొక్క వచనాన్ని లేపి ప్రభు ముందు పెట్టు. అయ్యా, నీవు పొందిన గాయముల వల్ల మాకు స్వస్థత అన్నావు కదా. ఇదిగో తండ్రి, నువ్వు నా కోసం కొరడా దెబ్బలు తిన్నావు. ఇదిగో నీ యొక్క శరీరము నిలువెల్ల నాయన చాళ్ళుగా దున్నబడింది నాయన. మరి నాయన ముక్కలుగా అయిపోయింది నాయన అని ఎప్పుడైతే చెప్తావో ఆ గాయములో ఉన్న భాగము నీ స్వస్థతకి కారణం అయిపోతుంది. ప్రభు మరి ఎంత ప్రేమ కలిగినాడో చూడండి. ఎప్పుడో ఉన్న మన కోసము ఆ రోజే ఆయన గాయాలు పొందాడు. ఇదిగో మొదటిగా ఆయన ముళ్ళ కిరీటము మన శాపాన్ని తీయడానికి ధరిస్తే, రెండోదిగా కొరడా దెబ్బలు మన ఆరోగ్యాన్ని లేకపోతే మన రోగాన్ని తీయడానికి ఆయన భరించాడు. మూడోది మేకులు ఇదిగో ఆయనకు సిలువకేసి బంధించారంట. ఇది యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనంలో మీకు కనిపిస్తుంది. ఆయనకు మేకులేసి కొట్టారంట అండి. ఆ 2 చేతులకి ఇక్కడ తాడు కట్టారంట. తాడు కట్టి ఆ యొక్క బలమైన రాణువవాడు సైనికుడు లాగి పెడితే ఇంకొకడు వచ్చి మేకు పెట్టి కొట్టాడంటండి. అది నిదానంగా దిగబడుతున్న కొద్దీ ఒక్కొక్క మేకు ఇంచుమించుగా 6 అంగుళాల పొడుగు ఉంది అని ఒక దైవ సేవకుడు చెప్పడం నేను విన్నాను. 6 అంగుళాల పొడుగు. మరి అనగా ఆ మేకు చేతిలో నుంచి దిగబడి కిందని చెక్కలోకి దిగబడాలి. అది దిగబడే కొద్దీ ముందు సన్నగా ఉండే మేకు పైకి వచ్చే కొద్దీ వెడల్పుగా మారుతూ ఉంటుంది. అది ఎంత వెడల్పుగా ఉంటే అంత బెజ్జం ఇక్కడ పెడుతుంది. అది ఎందుకు అనంటే, నీ చేతులు నా చేతులు, రక్తంతో నిండి ఉన్న చేతులు, పాపము చేసిన చేతులు, లంచం పుచ్చుకున్న చేతులు, మరి అనేక రకాల అన్యాయము చేసిన చేతులు. ఈ చేతులకి శిక్ష వేయడానికి ఆయన చేతులకి మేకులు కొట్టారు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నిన్ను ఆ శిలువకి బంధించకుండా ఆయన బంధించబడి నీకు విడుదల ఇచ్చాడు దేవుడు. వింటున్నావా సహోదరుడా? వింటున్నావా? ఇదిగో నీకు విడుదల ఇవ్వడానికి ఆయన బంధించబడ్డాడు. కాళ్ళల్లో, చేతుల్లో, అరచేతుల్లోని మేకులు ఆయనకి ఎందుకు కొట్టారో తెలుసా? ఆయన్ని ఎందుకు దానికేసి బంధించేశారో తెలుసా? అక్కడ బంధించబడవలసిన నీకు విడుదల ఇవ్వడానికి. నువ్వు ఇప్పుడు స్వతంత్రుడవు. ఇదిగో అమ్మా, వారు నీకు శిక్ష విధించలేదా అని అంటే, లేదు ప్రభు అంటుంది ఒక పాపాత్మురాలైన పాపంలో పట్టబడిన స్త్రీ. అయితే నేను నిన్ను శిక్షించనమ్మా, ఇక నువ్వు పాపము చేయకు. ఇప్పుడు నీ చేతులు పరిశుద్ధమైన చేతులు. ఇప్పుడు నీ చేతులు ప్రభువుకి అర్పించిన చేతులు. ఇప్పుడు నీ చేతులు దేవునికి కావలసిన పరిచర్య చేసే చేతులు. ఇగో అనేకులకు మరి సేవ చేయాల్సిన చేతులు. ఈ చేతులు ఇప్పుడు నీ చేతులు మరి మేకులు దిగగొట్టబడకుండా కాపాడబడ్డాయి అనంటే, నీ చేతులకి, నీ అరచేతులకి కొట్టాల్సిన మేకులు ఆయన అరచేతుల్లో పడ్డాయి. అయితే ఆయన అంటాడు, ఇదిగో నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నానంటాడు. ఆయన అరచేతుల్లో నా మేకు దెబ్బ ఏదో తెలుసా? నిన్ను చెక్కుకున్నాడంట. ఇదిగో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆ మేకులతోని ఆయన బంధించబడ్డాడు. నీ స్థానంలో ఆయన ఉండి ఆయన స్థానాన్ని నీకు ఇచ్చి నేను సర్వస్వతంత్రుడిగా చేశాడు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ చేతులు ఎలా ఉన్నాయి? కష్టపడే చేతులుగా ఉండాలి. నీ చేతులు ఎలాగుండాయి? దేవుని యొక్క పరిచర్య చేసే చేతులుగా ఉండాలి. నీ చేతులు ఎలాగుండాయి? పరిశుద్ధమైన చేతులుగా ఉండాలి. అందుకనే కోపమును సంశయమును మాని తమ పవిత్రమైన చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయాలి అని తిమోతి గ్రంథంలోని అపోస్తుడైన పౌలు మరి తిమోతికి రాస్తున్న మరి ఆ పత్రికలో వ్రాయించాడు. ఈ చేతులు ఎత్తి అంట మరి ప్రార్థన చేయాలి. ఈ చేతులెత్తి ఆయన్ను స్తుతించాలి. ఈ చేతులెత్తి ఆయన ఘనపరచాలి. ఈ చేతులు ఇప్పుడు స్వతంత్రమైన చేతులు, పాపానికి పట్టబడిన చేతులు కాదు. ఎందుకంటే ఆయన చేతుల్లో మేకులు దిగ్గొట్టబడ్డాయి. ఇక ఇంకోటి అక్కడ వాడిన వస్తువుల్లోని ఇంకో వస్తువు ఏంటంటే చేదు చిరక వాడారండి.
చేదు చిరక. మత్తయి సువార్త 27వ అధ్యాయం 34వ వచనం ప్రకారంగా చేదు చిరక అంటే పులిసిన ద్రాక్ష రసము. ఇప్పటి మన తేలికైన భాషలో చెప్పుకోవాలంటే సారాయి. ఆయన దప్పిగా ఉంటున్నాను అన్నప్పుడు తీసుకొని వెళ్ళి ఆ యొక్క చేదు చిరకను అందించాడు. ఎందుకు అంటే ఆ బాధ తట్టుకోవడం చాలా కష్టం. ఆ ఎండ వేళల ప్రభు ఆ వేడిలోని ఆయన శిలువ మీద ఆ నిలువు కొయ్య అడ్డ కొయ్య మీద మేకుల చేత బంధించబడి తల మీద నుంచి రక్తం కారుతూ, చేతులలో రక్తం కారుతూ, కాళ్ళల్లో రక్తం కారుతూ, ఎగో శిలువ ఆ కొరడాతో కొట్టినందుకు వీపంతా రక్తసిక్తమైపోయి ఉన్నాడు. అప్పుడు వీళ్ళు ఆ బాధను ఓర్చుకునే శక్తి మత్తు పదార్థం ద్వారా ఇవ్వాలనుకున్నారు. ఆలోచించండి, మీకు నాకు కూడా ఎప్పుడైనా ఆపరేషన్ జరిగితే ఆ ఆపరేషన్ సమయంలో ఆ బాధ తెలియకుండా ఉండడం కోసము మత్తు ఇంజెక్షన్ ఒకటి ఇస్తారు. ఆ మొట్టమొదట అలాంటి మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది మన తండ్రి అయిన దేవుడే. ఆదాంకి పక్కటెంక తీయడానికి మరి ఆయనకి గాఢ నిద్ర మత్తు కలగజేసి, మరి ఆయనకి గాఢ నిద్ర చేసినప్పుడు ఆయన పక్కటెంక తీసి ఆ పక్కటెంకతో అవ్వను తయారు చేశాడని మనం ఆదికాండంలో చదువుతాం. అనగా ఆ మత్తు ఎందుకు ఇస్తారంటే బాధ కాకుండా ఉండడానికి, బాధ తెలియకుండా ఉండడానికి. ఇక్కడ బాధ తెలియకుండా ఉండాలని ఆ రోమియుడైన సైనికుడు మరి అందించినప్పుడు ఆయన దానిని అంగీకరించలేదు. ఆయన సంపూర్ణమైన స్పృహలో ఉండి సంపూర్ణమైన ఆ యొక్క శిక్షను తన స్వశక్తితో బాధను భరించి మరి సంపూర్ణమైన విడుదల ఇచ్చాడు దేవుడు నీకు నాకు. అందుకనే ఆయన చేదు చిరక అస్సలు పుట్టుకోలేదు. ఆయన ఒకవేళ మత్తులోకి వెళ్ళుంటే ఆ బాధలు ఏవి తెలియకుండానే ఆ బాధలోనే చనిపోయి ఉండేవాడేమో, ఆ బాధలోనే ప్రాణం పెట్టేసి ఉండేవాడేమో. కానీ అలాగా ఆయన చేదు చిరక పుచ్చుకోలేదు. సంపూర్ణంగా తన స్వశక్తితోనే ఆ బాధనంతా అనుభవించాడు. ఎంతైతే ఆ శిక్షలోని లోతుందో అంతటినీ అనుభవించాడు. ఎందుకు అనంటే ఒకవేళ అందులోని సంపూర్ణత లేకపోతే ఇంకా మన మీద ఇంకేదైనా మరి పాపము మన మీద ప్రభుత్వం చేసేదేమో. అలాంటి ప్రభుత్వానికి ఆయన అవకాశం ఇవ్వలేదు. ఆయన సంపూర్ణంగా నన్ను విడుదల చేశాడు. ఇంకొక వస్తువు ఏం వాడబడ్డారంటే ఆయన బళ్ళెం వాడారంటే ఆయన పక్కలో బళ్ళెపు పోటు పొడిచాడంట ఒక ఆయన వెళ్ళి. ఆ బళ్ళెపు పోటు పక్కలో ఎందుకు పొడిచారు అంటే ఆ పక్క ఆయన చనిపోయాడో లేదో తెలుసుకోవడం కోసము వెళ్ళి ఆ యొక్క పరిశీలన చేయమన్నప్పుడు ఆ శతాధిపతి ఒకడు వెళ్ళి డొక్కలోని పొడిచినప్పుడు రక్తము నీరు కారింది. అంటే చివరి బొట్టు రక్తం వరకు కార్చేశాడు. తర్వాత మిగిలింది నీరు, ఆ నీరు కూడా కారింది. ఇగో వాక్యంలోని మరి చూసినట్లయితే ప్రతి ఒక్క మనిషిలోనంట 30% రక్తము 70% నీరు ఉంటుందంట. అలాగే ఈ భూమి మీద కూడా 70% సముద్రము, చెరువులు, నదులు ఉంటాయి, 30% మాత్రమే నీళ్లు ఉంటాయంట, నేల ఉంటుందంట. అనగా మరి రక్తం చివరి బొట్టు వరకు కార్చేశాడు, ఇక ఉన్న నీరు కూడా కార్చేశాడు. ఈ రక్తము దేనికి గుర్తు అంటే అనేకులకు పాప క్షమాపణ కలగజేసే కల్వరి రక్తం, సిలువ రక్తం, గొర్రెపిల్ల రక్తం, పరిశుద్ధ రక్తం, ప్రభు యేసు రక్తం. ఆ రక్తము చివరి బొట్టు వరకు కార్చాడు. ఇక రక్తము లేదు కాబట్టి ఇక వాక్యం వచ్చింది, అనగా నీరు వచ్చింది. ఆ నీరు మనల్ని ఇప్పుడు పరిశుద్ధపరుస్తున్న దేవుని వాక్యం, మన దాహము తీరుస్తున్న దేవుని వాక్యము, మనల్ని నిలువెల్లా కడుగుతున్న దేవుని వాక్యము. ఆ రెండు కారాయి. ఇంకొక గుర్తు చెప్పమంటారా దీనికి? ఇంకొక గుర్తు ఏంటంటే ఇదిగో మరి ఆ బల్లెపు పోటు
పక్కలో పొడిచినట్టే ఒకానొక దినమున ఆదాముని కూడా ఈ పక్కటెముకలో నుంచి అవ్వను తీశాడు దేవుడు. లేదా పక్కలోనే గాయం చేసి ఆ ఎముకను తీసి ఆ ఎముకని అవ్వగా తయారు చేశాడు దేవుడు. అలాగనే ఈ బళ్ళెము పొడిచిన ఈ పక్కలో నుంచే కొత్త నిబంధన సంఘం వచ్చిందంట. ఈ రక్తంలో నుంచే కొత్త నిబంధన సంఘం ప్రారంభమైందండి. ఈ రక్తంలో కడగబడిన, ఈ రక్తంతో మరి స్నానమాడిన సంఘము, వధువు సంఘము మరి వచ్చింది. అందుకనే ఆ రోజు ఆదాములో నుంచి అవ్వని ఎలా తీశాడో, ఈరోజు ఈ కడపటి ఆదాము పక్కలో నుంచి మరి సంఘాన్ని, అంటే మరి అవ్వమ్మకు సాదృశ్యమైన మరి ఈ యొక్క కడవరి కాలపు సంఘాన్ని ప్రభు బయటికి తీసుకొచ్చారు. ఆ రక్తంలో నుంచి, ఆ నీరులో నుంచి. ఆ బళ్ళెపు పోటు ఎందుకు పొడవబడింది అంటే సంఘము పుట్టింది అక్కడ. సంఘం పుట్టింది అక్కడ. ఇంకొకటి ఏం వాడారంటే వస్త్రాలు. ఆయన వస్త్రాలు పంచుకున్నారంట. ఆ వస్త్రాలు పంచుకోగా చివరిన మరి ఆయన అంగీ కోసము చీట్లు వేసుకున్నారంటండి. ఇది ఎందుకు అంటే కీర్తనల గ్రంథం 22 కీర్తన 18 ప్రకారంగా ఇది వాక్యపు నెరవేర్పు. వాక్యాన్ని నెరవేరుస్తూ ఉన్నారు, అనగా ప్రవచనాన్ని నెరవేరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి ఇంకొక పేరేంటంటే ఆయన ప్రవచన పురుషుడు. ఆయన ప్రవచనాలన్నీ ఆది కాండం మొదలుకొని ఇగో సువార్తల చివర్ల వరకు వచ్చినప్పటి వరకు ఉన్న ఎన్నైతే ప్రవచనాలు ఉన్నాయో అన్నిటికీ మరి నెరవేర్చడానికి ఆ శిలువలో ఆయన నిలబడి ఉన్నాడు. ఆ శిలువలో నిలబడ్డాడండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, చీట్లు వేసుకున్నారు. చివరికి అంగి కూడా వచ్చేసారు. మనకి ఎక్కడైనా సరే ఒక ఆర్ట్లో కానీ మరి సినిమాలో కానీ మరి ఏదైనా కథలో కానీ ఎలా చూపిస్తారంటే యేసు ప్రభుకి వస్త్రాలు ఉన్నట్టుగానే చూపిస్తారు, అంగవస్త్రం ఉన్నట్టుగానే చూపిస్తారు. కానీ నిజానికి అది కూడా ఉంచలేదు. ఆయనను సంపూర్ణంగా దిగంబరిగా చేశారని మరి చరిత్రకారులు చెప్తారు. అలా దిగంబరిగా ఎందుకు చేశారు అంటే ఆదాము అవ్వలు పాపము చేసి దిగంబరులైపోయారు. వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పడానికి అప్పుడే తండ్రి అయిన దేవుడు ఒక జీవిని అక్కడ బలి చేసి వారికి చర్మపు చొక్కాయలు కుట్టించి తొడిగించాడు. వారి దిగంబరత్వాన్ని కప్పాడు. ఈ రోజున పాపం వల్ల మనము దిగంబరులుగా ఉన్నాము. మనము దేవుడు అనుగ్రహించిన ఆ మహిమ వస్త్రాన్ని పోగొట్టుకున్నాము. అందుకనే ఈ రోజున మన దిగంబరత్వాన్ని కప్పడానికి ఆయన దిగంబరుడిగా అయిపోయాడు ఆ శిలువలో. చూడండి, కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో 2వ వచనం, మనము దిగంబరలము కాక వస్త్రము ధరించుకొని వారముగా కనబడదుం. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపై ధరించుకొని ఆపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము. పరలోకము నుండి వచ్చు మన నివాసము. ఎవరా మన నివాసం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే మా నివాసం. ఈ శరీరము శిథిలం అయిపోద్ది, మనము క్రీస్తును ధరించుకోవాలి. మనము దిగంబరులముగా ఉండకూడదని ఆయనే తన యొక్క శరీరం మీద ఉన్న బట్టలన్నిటినీ వాళ్ళు పంచుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇదిగో ముళ్ళ కిరీటము ఎందుకు ధరించుకున్నాడు అంటే నీ శాపాన్ని తీయడానికి. ఇదిగో కొరడాలు ఎందుకు తీసుకున్నాడంటే నీ రోగాన్ని తీయడానికి. ఇదిగో మేకులు ఎందుకు తీసుకున్నాడంటే నిన్ను సర్వస్వతంత్రుడిగా చేయడానికి. ఇగో చేదు చిరక ఎందుకు అంటే సంపూర్ణంగా నీకు విడుదల ఇవ్వడానికి. ఇగో వస్త్రాలు ఎందుకు, బల్లెపు పోటు ఎందుకు అనంటే నిన్ను నూతన సంఘముల నూతన నిబంధనలోని నిన్ను నడిపించడానికి. ఇదిగో వస్త్రాలు ఎందుకు అనంటే నీ దిగంబరత్వాన్ని కప్పడానికి. మరి ఇలాంటి ప్రభు ఎక్కడైనా ఉన్నాడా? ఇలాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఇలాంటి ప్రేమించే నాథుడు ఎక్కడైనా ఉన్నాడా? కనబడడండి. వెతకండి, కావాలంటే వెతకండి. సంపూర్ణమైన జ్ఞానంతో వెతకండి. ఎక్కడైనా ఉంటే ఆయనే నమ్మండి. కానీ ఎక్కడా దొరకకపోతే ఈయన దగ్గరికి రండి. ఎందుకు అనంటే నీకు సంపూర్ణమైన విడుదల ఈయన దగ్గరే ఉంది.
ఈయన దగ్గరే ఉంది. కనుక మనం ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. ఇదిగో ఒక వ్యక్తి ఒక ఘోరమైన నేరములో పట్టబడ్డారు. సైనికులు ఆయన బంధించి దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళారు, లేదా ఆ రాజు దగ్గరికి తీసుకెళ్లారు. మరణ శిక్ష విధించాడు. ఖైదీ చాలా బ్రతిమలాడుకున్నాడంట. ఆ బ్రతిమలాడుకున్నప్పుడు ఆయన అన్నాడంట, ఆ రాజు, నీకు బదులుగా ఎవరైనా ఈ శిక్షకు ఒప్పుకుంటే నిన్ను విడిచిపెడతానన్నాడంట. ఎందుకనంటే నిజంగా ఆ శిక్ష వేయబడిన వాడు మంచోడు కాదు, ఘోరమైన వాడు. చేయకూడని చాలా చెడ్డ పనులు చేశాడు, చేయకూడని చాలా అకృత్యాలు చేశాడు, అనేకులను హింసించాడు, అనేకులను బాధ పెట్టాడు, అనేకులను గాయపరిచాడు. అలాంటి వాడి కోసం ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అయితే ఒక్క ఆయన వచ్చాడు, ఆయన బదులు నేను మరణిస్తానంటూ. ఆ రాజుకి చాలా ఆశ్చర్యం వేసింది. అలాంటి పాపి కోసం నువ్వు మరణిస్తావు, ఎవరు నువ్వు అని అంటే, నేను వాడికి తండ్రినయ్యా, తండ్రిని. అందుకని వాడి శిక్ష అంతా నేను తీసుకుంటాను అన్నాడు ఆ రాజు ఎదుట ఆ తండ్రి. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో రాజు కదిలిపోయాడు. అందుకని వాక్యం చెప్తుంది, మనం ఇంకను పాపులమై ఉండగా యేసు మన కోసము మరణించాడు అని రోమాపత్రికలోని 5వ అధ్యాయంలో 6-7 వచనాల్లో మనం చూస్తాం. మనం ఇంకా బలహీనులమై ఉండగా ఆయన మన కోసం, బలహీనులైన మన కోసము ఆయన మరి కల్వరి శిలువలో మరణించాడని. ఈ రోజున ఈ యొక్క ముళ్ళ కిరీటం కానీ, ఈ కొరడా దెబ్బలు కానీ, ఈ మేకులు కానీ, ఈ చేదు చిరక కానీ, ఈ వస్త్రాలు కానీ, ఈ బల్లెము కానీ, ఇవన్నీ దేనికి ఉపయోగించారు అంటే నీకు నాకు విడుదల ఇవ్వడానికి. మరి అలాంటి విడుదల పొందుకుందాం. దేవుడి వాక్యము నీ జీవితములో ఆశీర్వదించునుగాక. అలాగే నువ్వు ఎవరినైతే ప్రభు దగ్గర తీసుకొస్తావో వారి జీవితంలో కూడా ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ అండి. అలాగే నేను చిన్న ప్రార్థన చేసుకుందాం రండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు యొక్క సమయంలో నీవిచ్చిన మంచి వాక్యాన్ని, మధురమైన వాక్యాన్ని, ప్రశస్తమైన వాక్యాన్ని, పరిశుద్ధ వాక్యాన్ని ప్రభువా, మీరు మా కోసం ఆ కల్వరి శిలువలో ఏ వస్తువుల చేత అయితే పీడింపబడ్డారు, బాధింపబడ్డారు, వాటన్నిటిలో ఉన్న మర్మాన్ని ప్రభువా మరి నీ యొక్క వాక్య లేఖనాలలో నుంచి ప్రభువా గ్రహించడానికి మీరు ఇచ్చిన కృప కొరకై వందనాలు చెల్లిస్తూ, ఇది నాయన అందరికీ నాయన వారి జీవితాలలో ప్రభు ప్రయోజనకరమైన వాక్యంగా ఉండడానికి ఆశీర్వదించమని, అనేకులు చూచుటకు సహాయం చేయమని యేసునామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. వందనాలు అందరికీ. మరి మరొకసారి చెప్తున్నానండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి మీ యొక్క సహకారమే ఈ యొక్క ఛానల్ మరింత మందికి చేరువవడానికి కారణమవుతుంది. కాబట్టి ఈ పరిచర్యలో కనబడకుండానే మీరు పాలి భాగస్తులుగా ఉండవచ్చు. దయచేసి ఈ సహాయం చేయమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. వందనాలు.